హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు MS4 వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కర్ణాటకలో ఉన్నటువంటి గోకర్ణ అనేటువంటి ప్లేస్కు సంబంధించినటువంటి వ్లాగ్. ఈ గోకర్ణంలో ఏం విశిష్టత ఉంది, ఇక్కడ ఏమేమి చూడొచ్చు అనేటువంటిది నేను మీకు పూర్తిగా వివరిస్తాను. కాబట్టి మీరంతా ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో సముద్ర తీరాన ప్రశాంతంగా విరజిల్లుతున్న ఈ గోకర్ణం ప్రాంతం శివభక్తులకు పవిత్ర క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఉన్న ప్రధాన ఆలయం శ్రీ మహాబాలేశ్వర స్వామి ఆలయం. ఇది చరిత్రలో ఎంతో విశిష్టత కలిగినటువంటి దేవస్థలంగా గుర్తించబడింది. ఇక్కడ స్వయంభూగా ఆత్మలింగము ఉన్నట్లు భక్తులైతే నమ్ముతారు. గోకర్ణ అనే పేరుకి ఒక అర్థం ఉంది. ఇది సంస్కృత పదం. గో అంటే ఇయర్, కర్ణ అంటే కన్ను లేదా చెవి. శివుని అవతారమైన రుద్రుడు ఇక్కడ పుట్టాడని, మాతాభూమి చెవిలోంచి బయటకొచ్చాడని పురాణ గాథలు చెబుతున్నాయి. గోకర్ణం కేవలం ఆధ్యాత్మికతే కాదు, ఇక్కడ సముద్ర తీరాలు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ ఓంకార్ బీచ్, కుడ్లా బీచ్, హాఫ్ మూన్ బీచ్ వంటి ఎంతో సుందరమైనటువంటి ప్రదేశాలు పర్యాటకులని ఇక్కడ ఆకర్షిస్తుంటాయి. ఇక్కడ ప్రతిరోజు పర్యాటకులతో అయితే ఈ బీచ్లన్నీ సందడిగా ఉంటాయి. ఇక్కడికి విదేశాల నుండి కూడా యాత్రికులు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గోకర్ణం చరిత్రలోకి వెళ్తే ఇక్కడ ఒక పురాతన కథ అయితే ఉంటుంది. రాక్షస రావణుడు శివుని ఆత్మలింగాన్ని తన ఊరిలో ప్రతిష్ఠించాలనుకుంటాడు. కానీ విష్ణువు, గణేశుడు కలిసి ఆయన ప్లాన్ని భగ్నం చేస్తారు. ఆత్మలింగాన్ని ఇక్కడే భూమిపై ఉంచేలా చేయడం వల్ల అది ఇక్కడే స్థిరపడిందని, ఆ ఆత్మలింగం ఇక్కడ మహాబలేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడని ఇక్కడ భక్తుల విశ్వాసం. గోకర్ణ టెంపుల్కు ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మహాబలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా శివరాత్రి పండగ సమయంలోనైతే పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తారు స్థానికులు. అలాగే విదేశాల నుండి వచ్చినటువంటి భక్తులు ఇటు సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తూ మానసిక ప్రశాంతత కోసం స్వామివారిని దర్శించుకొని ఇక్కడే కొద్ది రోజులు ఉండి ధ్యానాన్ని అయితే చేస్తూ ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గోకర్ణకి ఎలా వెళ్ళాలి అంటే, మనం గోకర్ణ సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ గోకర్ణ రోడ్ అనేటువంటిది ఉంటుంది. ఇది కొంకన్ రైల్వే స్టేషన్కి సమీపంలో ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవచ్చు. లేదంటే హైదరాబాద్ నుండి అయితే మనము వాస్కోడిగామా అనేటువంటి ఎక్స్ప్రెస్ ద్వారా అక్కడికి చేరుకొని మనము క్యాబ్ లేదా బస్సు నుంచి వెళ్ళొచ్చు. ఈ ట్రైన్ అనేటువంటిది వారానికి 1 లేదా 2 సార్లు నడుస్తుంది. లేదంటే ఆల్టర్నేటివ్గా మనము అక్కడి నుంచి హుబ్లీ లేదా గోవా అనేటువంటి ప్రాంతానికి చేరుకొని అక్కడ నుంచి నేరుగా బస్ లేదా క్యాబ్ ద్వారా చేరుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడికి ట్రైన్ కనెక్టివిటీ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మనము హుబ్లీ లేదా గోవా అనేటువంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి క్యాబ్ల ద్వారా వెళ్ళాలి. రోడ్డు మార్గం నుంచి అయితే దాదాపు హైదరాబాద్ నుంచి 650 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. 12 నుంచి 14 గంటల సమయం పడుతుంది. ఈ ప్రయాణం అంతా నేషనల్ హైవే 44 నుంచి నేషనల్ హైవే 50, నేషనల్ హైవే 66 రూట్ ద్వారానైతే వెళ్ళవచ్చు. ఇక విజయవాడ నుంచి దాదాపు 770 కిలోమీటర్ల ప్రయాణం అయితే ఉంటుంది. 14 నుంచి 16 గంటల సమయం అయితే పడుతుంది. నేషనల్ హైవే 16 నుంచి నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 66 మార్గం ద్వారా ఇక్కడికైతే వెళ్ళొచ్చు. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా బెంగళూరు లేదా హుబ్లీ వరకు ఓలో బస్సులు పెద్ద ఎత్తున నడుస్తుంటాయి. అక్కడ నుంచి గోకర్ణకు డైరెక్ట్ కనెక్టింగ్ బస్సులు, క్యాబ్లు ఉంటాయి. కాబట్టి హుబ్లీ నుంచి అయినా మనము ఎటువంటి హుబ్లీ లేదా గోవా అనేటువంటి జంక్షన్లకు వెళ్ళి అక్కడ నుంచి ప్రైవేటు ట్రావెల్స్ ద్వారానైతే వెళ్ళడానికైతే ఆస్కారం ఉంటుంది. గోకర్ణకు ఏ మార్గాన్ని ఎంచుకొని వెళ్ళినా కానీ మనము అక్కడికి చేరుకున్న తర్వాత మన మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఓ పక్కన సముద్రము, మరో పక్కన డివోషనల్ మూడ్గా ఉన్నటువంటి దేవాలయము, ఈ రెండింటి మధ్యలో మనము ఎంజాయ్ చేయొచ్చు. మానసిక ప్రశాంతత కోసం అయితే ఇక్కడికి 100% వెళ్ళొచ్చని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
Om Namo Narayana.